భగీరథుడు పురాణం, కేసీఆర్ వర్తమానం, అందుకు ఇదే నిదర్శనం. బొట్టు బొట్టు ఒడిసి పట్టి తెలంగాణలో ఉన్న బీళ్లకు ప్రతి గుంటకు నీళ్లు అందించిన అపర భగీరథుడు బాపు కేసీఆర్. అసలు ఎక్కడి మేడిగడ్డ, ఎక్కడి అన్నారం, ఎక్కడి సుందిల్లా, ఎక్కడి ఎల్లంపల్లి, ఎక్కడి నంది పంపు, ఎక్కడి గాయత్రి, ఎక్కడి మిడుమానేరు, ఎక్కడి అన్నపూర్ణ, ఎక్కడి మల్లన్న సాగరు, ఎక్కడి కొండపోచమ్మ, ఎక్కడి రంగనాయక సాగరు, మొన్న నిన్న పొట్టొల్లు పొడుగొల్లు ఓపెన్ చేసిన గంధమల్ల. ఇవన్నీ కలిస్తే కాళేశ్వరం. పొట్టొల్లు పొడుగొల్లు అడ్డవోళ్లు నిలువొల్లు బట్టగాళ్లు కాళేశ్వరం మీద బురద రాజకీయాలు చేసిరు. అసలు కాళేశ్వరం అంటే ఏందో చెప్తా ఇనుర్రా ఎర్రి సన్నాసుల్లారా. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజ్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 500 మీటర్ల ఎత్తుకు నీళ్లను ఎత్తిపోసుడు, 240 టీఎంసీల నీటి వినియోగం. ఇది కాళేశ్వరం. దీని గురించి తెలవనోళ్ళు ఇగో వీటి గురించి మాట్లాడతారు. ఇంకోసారి కాళేశ్వరం మీద గోషిల కమిషను కేసీఆర్ గారి మీద బురద జల్లుడు చేసిరనుకోర్రి. ఆ పంపులునే చూడు, ఆ గండ్ల తీసుకొచ్చి ముంచుతా బిడ్డ. కాళేశ్వరం గట్టనప్పుడు మన భూములు ఎట్లుండే, కాళేశ్వరం గట్టిన తర్వాత మన భూములు ఎట్లయినాయి, ఎన్ని పంటలు పండిస్తానం, ఏ విధంగా రైతుల తలరాతను మార్చిండు కేసీఆర్ అని తెలుసుకోర్రి. బురద రాజకీయాలు బంద్ చేయండి.